సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. టీడీపీకి పెరిగిన ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు కందుకూరు, గుంటూరు తొక్కిసలాట సంఘటనలో ప్రజలు బలైపోయారని బోండా ఉమా ఆరోపించారు. దమ్ముంటే కందుకూరు, గుంటూరులో ఎందుకు తొక్కిసలాట జరిగిందో సిబిఐ విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని బోండా ఉమా డిమాండ్ చేశారు. 3.5 ఏళ్లలో ప్రజలు ప్రతిపక్ష పార్టీ మీటింగ్లకు వస్తున్నారంటే జగన్ పనైపోయిందని ఆయన విమర్శించారు. ఇక తన పని ఈ రాష్ట్రంలో అయిపోయిందని, జగన్ జీవో నెంబర్ 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 1861 బ్రిటిష్ కాలం నాటి తుప్పు పట్టిన సెక్షన్ కు జగన్ దుమ్ము దులిపారని ఆయన అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆయన స్వంత నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా ఎస్ఐలు, సిఐలు లాఠీలతో అరాచకం చేశారని మండిపడ్డారు. సభలో ప్రజలు వస్తున్నారంటే జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని ప్రజలు డిక్లేర్ చేశారు. అదే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ టీం కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ పోలీసులు కానీ ఈ సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని ఇక నా పని అయిపోయింది ఈ రాష్ట్రంలో, ఇక ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ, ఆ రోజు 70s ఏ విధంగా అయితే దేశం మొత్తం ఎమర్జెన్సీ ఉందో ఈరోజు జీవో నెంబర్ 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. ఇది నిజమా కాదా? ఎప్పుడో 1861 1861లో పోలీసు చట్టాలని, అంటే అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం కూడా రాలా, భారతదేశానికి స్వతంత్రం కూడా రానటువంటి 1861లో మెడ్రాస్ ప్రెసిడెన్షియల్ ఇంతమంది సభలు ప్రజలు వస్తున్నారంటే